తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ డైరెక్టర్స్ లో ఒకరు కె రాఘవేంద్రరావు. ఇప్పటి వరకు ఆయన తెలుగు హిందీలో కలిపి 100కు పైగానే సినిమాలకు దర్శకత్వం వహించారు. నాటి ఎన్టీఆర్ నుంచి నేటి హీరో అల్లు అర్జున్ వరకు ఎంతో మంది హీరోలను ఆయన డైరెక్ట్ చేశారు. అగ్ర దర్శకుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన తెలుగు మూవీస్ లిస్ట్, అలాగే హిట్స్ అండ్ ఫ్లాప్స్ వివరాలు మీకోసం ఈ వీడియోలో. రాఘవేంద్రరావు దర్శకుడిగా తొలి సినిమా బాబు. ఇది హిట్ అయింది. ఈ సినిమాను 1975లో ఆయన తీశారు. అప్పటి నుంచి చివరిసారిగా 2017లో తీసిన నమో వెంకటేశాయ వరకు అనేక చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఎంతో మంది టాలీవుడ్ హీరోలకు సూపర్ హిట్స్ అందించారు. ఆయన తీసిన రెండో సినిమా జ్యోతి. ఇది కూడా సూపర్ హిట్ అయింది. ఇక మూడో సినిమా రాజా. ఇది కూడా సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. నాలుగో సినిమా ఆమె కథ. ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకోగా ఐదో సినిమా అమరదీపం. ఇది కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఆరో సినిమాగా 6 ప్రేమరేఖలు సినిమా వచ్చింది. ఇది కూడా హిట్ చిత్రంగా నిలిచింది. ఏడో సినిమా కల్పన. ఇది మంచి టాక్ సాధించి హిట్ గా నిలిచింది. 8వ సినిమా అడవి రాముడు. ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక 9వ సినిమా 16 ఏళ్ల వయసు. ఇది కూడా సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. వరుసగా రాఘవేంద్రరావు తీసిన 9 సినిమాలు హిట్ అండ్ సూపర్ హిట్ కావడంతో టాప్ డైరెక్టర్ గా ఆయన మారిపోయారు. ఆ తర్వాత తీసిన 10వ సినిమా సింహబలుడు యావరేజ్ గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన రాధాకృష్ణ ఫ్లాప్ అయింది. అనంతరం వచ్చిన కేడీ నెంబర్ 1 సూపర్ హిట్ సాధించి మళ్ళీ రాఘవేంద్రరావును ట్రాక్ లో పెట్టింది. ఇక 13వ సినిమాగా వచ్చిన నిండు నూరేళ్లు సూపర్ హిట్ సాధించింది. ఆ తర్వాత వచ్చిన డ్రైవర్ రాముడు బ్లాక్ బస్టర్ కాగా వేటగాడు బ్లాక్ బస్టర్ సాధించి రాఘవేంద్రరావు సత్తాను చాటింది. అనంతరం వచ్చిన నిప్పు లాంటి నిజం యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. రాఘవేంద్రరావు నుంచి 17వ చిత్రంగా వచ్చిన భలే కృష్ణుడు సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన గరానా దొంగ, మోసగాడు సూపర్ హిట్ అయ్యాయి. రాఘవేంద్రరావు 20వ చిత్రంగా వచ్చిన రౌడీ రాముడు, కొంటె కృష్ణుడు ఫ్లాప్ మూవీగా నిలిచింది. 21వ చిత్రంగా వచ్చిన సత్యభామ హిట్ సాధించింది. ఆ తర్వాత వచ్చిన రగిలే జ్వాల యావరేజ్ టాక్ సొంతం చేసుకోగా అనంతరం గజ దొంగ సూపర్ హిట్ సాధించింది. ఆ తర్వాత రాఘవేంద్రరావు నుంచి వచ్చిన ఊరికి మొనగాడు సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత వచ్చిన తిరుగులేని మనిషి యావరేజ్ స్టాక్ సొంతం చేసుకోగా ఆ తర్వాత వచ్చిన సినిమాలు వరుసగా హిట్ అయ్యాయి. సత్యం శివం సూపర్ హిట్ కాగా ప్రేమ కానుక సూపర్ హిట్ గా నిలిచింది. కొండవీటి సింహం బ్లాక్ బస్టర్ కాగా మధుర స్వప్నం సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన త్రిశూలం సూపర్ హిట్ అయింది. జస్టిస్ చౌదరి బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. రాఘవేంద్రరావు నుంచి 32వ సినిమాగా వచ్చిన దేవత బ్లాక్ బస్టర్ కాగా అడవి సింహాలు సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలు శక్తి సూపర్ హిట్ కాగా బొబ్బిలి బ్రహ్మన్న బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇద్దరు కొడుకులు యావరేజ్ స్టాక్ సొంతం చేసుకోగా ఆ తర్వాత వచ్చిన ఇద్దరు దొంగలు హిట్ కాగా పట్టాభిషేకం హిట్ అయింది. అడవి దొంగ సూపర్ హిట్ కాగా అగ్నిపర్వతం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. వరుస సినిమాలు హిట్ కావడంతో ఈ దర్శక ధీరుడికి దగ్గరలో కూడా మరో దర్శకుడు లేకుండా అంటూ పోయారు. ఈ దర్శకేంద్రం నుంచి 41వ చిత్రంగా వచ్చిన వజ్రాయుధం సూపర్ హిట్ కాగా ఆ తర్వాత వచ్చిన అపూర్వ సహోదరులు యావరేజ్ స్టాక్ సొంతం చేసుకుంది. అనంతరం వచ్చిన వరుస సినిమాలు హిట్ అయ్యాయి. కలియుగ పాండవులు సూపర్ హిట్ కాగా రావణ బ్రహ్మ హిట్, కొండవీటి రాజా సూపర్ హిట్ అయ్యాయి. చాణుక్య శపథం ఫ్లాప్ కాగా భారతంలో అర్జునుడు ఫ్లాప్ అయింది. సాహస సామ్రాట్ ఫ్లాప్, అగ్నిపుత్రుడు ఫ్లాప్ కావడంతో ఈ దర్శకేంద్రుడు కాస్త గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాడు. ఇక ఆ తర్వాత వచ్చిన జానకి రాముడు చిత్రం సూపర్ హిట్ కావడంతో మళ్ళీ ట్రాక్ లోకి ఎక్కారు. 51వ చిత్రంగా వచ్చిన దొంగ రాముడు యావరేజ్ కాగా మంచి దొంగ, ఆఖరి పోరాటం హిట్ సినిమాలుగా నిలిచాయి. యుద్ధభూమి యావరేజ్ స్టాక్ సొంతం చేసుకోగా అగ్ని చిత్రం ఫ్లాప్ అయింది. అనంతరం వచ్చిన రుద్రనేత్ర హిట్ కాగా ఒంటరి పోరాటం, అల్లుడు గారు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత వచ్చిన జగదేక వీరుడు, అతిలోక సుందరి ఇండస్ట్రీ హిట్ గా నిలిచి ఈ దర్శకేంద్రుడి సత్తాను మరోసారి చాటి చెప్పింది. రాఘవేంద్రరావు నుంచి 60వ చిత్రంగా వచ్చిన కూలీ నెంబర్ 1 సూపర్ హిట్ కాగా ఆ తర్వాత వచ్చిన రౌడీ అల్లుడు, సుందరాకాండ, అల్లరి మొగుడు సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. ఆ తర్వాత వచ్చిన గరాణ మొగుడు ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అశ్వమేధం యావరేజ్ కాగా అల్లరి ప్రియుడు బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. ఇదే స్పీడ్తో ఎన్టీఆర్ తో చేసిన మేజర్ చంద్రక్రాంత్ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత వచ్చిన అల్లరి ప్రేమికుడు, ముద్దుల ప్రియుడు సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. ముగ్గురు మునగాళ్లు సినిమా హిట్ కాగా రాజసింహం ఫ్లాప్ అయింది. ఘరానా బుల్లోడు బ్లాక్ బస్టర్ హిట్ కాగా సాహసవీడు సాగర్ కన్య సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన బొంబాయి ప్రియుడు సూపర్ హిట్ కాగా పెళ్లి సందడి బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
ఇదే క్రమంలో వచ్చిన అన్నమయ్య బ్లాక్ బస్టర్ హిట్ కాగా శ్రీమతి వెళ్ళొస్తా చిత్రం యావరేజ్ టాక్ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత వచ్చిన లవ్ స్టోరీ 1999 యావరేజ్గా నిలిచింది. ఇక ఆపై వచ్చిన పరదేశీ యావరేజ్ కాగా ఇద్దరు మిత్రులు హిట్ అయింది. రాజకుమారుడు సూపర్ హిట్ కాగా పెళ్లి సంబంధం ఫ్లాప్గా నిలిచింది. మూడు ముక్కలాట హిట్ కాగా శ్రీ మంజునాథ యావరేజ్ చిత్రంగా పడింది. ఇక ఆ తర్వాత రాఘవేంద్రరావు నుంచి వచ్చిన గంగోత్రి సినిమా సూపర్ హిట్ కాగా సుభాష్ చంద్రబోస్ చిత్రం ఫ్లాప్ అయింది. అల్లరి పుల్లోడు ఫ్లాప్ కాగా శ్రీరామదాసు బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. పాండురంగడు యావరేజ్ కాగా జుమ్మందినాదం యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత రాఘవేంద్రరావు నుంచి వచ్చిన మరో ఆధ్యాత్మిక చిత్రం షిరిడి సాయి హిట్ కాగా 92వ చిత్రంగా వచ్చిన ఓం నమో వెంకటేశాయ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత వచ్చిన ఇంటింటా అన్నమయ్య చిత్రం కూడా ఫ్లాప్గానే నిలిచింది.